స్థానికంగా ఉన్న పాలేరు రిజర్వాయర్ బోసిపోయింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగులకు చేరి పూర్తి స్థాయిలో అడుగంటింది. గత 6 నెలలుగా జలాశయంలో నీరు తక్కువగా ఉండడంతో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ కింద సుమారు 2.5 లక్షల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తూ ఉంటారు. ఇప్పటికే రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటి నీటి కోసం ఎదురు చూస్తున్నారు. గత వేసవిలోనూ పంటలకు సాగునీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వానాకాలమైన పంటలకు సాగునీరు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ మిగిలింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తేనే పాలేరు జలాశయానికి నీరు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో కూడా సరిపడినంత నీరు లేకపోవడంతో నీటిని విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. గోదావరి నుంచి పాలేరుకు నీటిని తీసుకువచ్చేందుకు నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి కాకపోవడంతో పాలేరు జలాశయానికి నీరు రావడం కష్టంగా మారింది. పాలేరు రిజర్వాయర్ నుంచి 3,300 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత వేసవి కాలంలో జలాశయంలో నీరు 6 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ను నింపినప్పటి నుంచి కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జూన్ నెల ముగుస్తూ ఉండడంతో బోర్లు, బావుల కింద రైతులు వరి పంట సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో సాగర్ ఆయకట్టు రైతులు మాత్రం నీరు వస్తుందా రాదా అనే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాలేరు రిజర్వాయర్ను నింపే ఏర్పాట్లు చేయాలని సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు కోరుతున్నారు.